రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు చూపించారు. జెడ్పీటీసీ మొదలుకొని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఈ స్థాయి రావడానికి నాకు రెడ్ల కంటే, నా సొంత కులమైన రెడ్ల కంటే మాదిగల మద్దతుతో గెలిచిందన్నాడు. మరి మాదిగల మద్దతుతోటే ముఖ్యమంత్రి అయిండు కదా! మరి మాదిగలు ఒకరే మంత్రి ఎందుకున్నారు? రెడ్లు నలుగురు ఎందుకు అయిపోయిండ్రు మరి? అణచివేత కాదా మరి ఇక్కడ? మాటలు వేరు, చేతలు వేరు కాదా? కదా! అట్లాంటి విషయాల్లో మొన్న నామినేటెడ్ పదవులు ఇచ్చేశారు. ఓకే. నామినేటెడ్ పదవుల్లో 12 రెడ్లకు తీసుకొని ఒకటే మాదిగలకి ఎందుకిచ్చారు? నీకు మాదిగల మద్దతుతోటే ఈ స్థాయికి వచ్చినావు నువ్వే చెప్పావు. మరి నీ ప్రభుత్వంలో నీ మంత్రివర్గంలో నలుగురు మీరెందుకున్నారు? ఒక్కరే మాదిగ ఎందుకున్నారు? మొన్న నామినేటెడ్ పదవుల్లో ఎందుకు 12 మంది రెడ్లున్నారు? ఒకడే మాదిగ ఎందుకున్నాడు? కానీ ఇది 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 సాక్ష్యం కాదా? ఇప్పుడు రెండే చెప్పాను. ఇంకో 10 చెప్తాను ఎల్లుండి. ఇది రెడ్ల పాలనే తప్ప ఇంద్రపాలన కాదు, ప్రజాపాలన కాదు. రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు చూపించారు. జెడ్పీటీసీ మొదలుకొని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఈ స్థాయి రావడానికి నాకు రెడ్ల కంటే, నా సొంత కులమైన రెడ్ల కంటే మాదిగల మద్దతుతో గెలిచిందన్నాడు. మరి మాదిగల మద్దతుతోటే ముఖ్యమంత్రి అయిండు కదా! మరి మాదిగలు ఒకరే మంత్రి ఎందుకున్నారు? రెడ్లు నలుగురు ఎందుకు అయిపోయిండ్రు మరి? అణచివేత కాదా మరి ఇక్కడ? మాటలు వేరు, చేతలు వేరు కాదా? కదా! అట్లాంటి విషయాల్లో మొన్న నామినేటెడ్ పదవులు ఇచ్చేశారు. ఓకే. నామినేటెడ్ పదవుల్లో 12 రెడ్లకు తీసుకొని ఒకటే మాదిగలకి ఎందుకిచ్చారు? నీకు మాదిగల మద్దతుతోటే ఈ స్థాయికి వచ్చినావు నువ్వే చెప్పావు. మరి నీ ప్రభుత్వంలో నీ మంత్రివర్గంలో నలుగురు మీరెందుకున్నారు? ఒక్కరే మాదిగ ఎందుకున్నారు? మొన్న నామినేటెడ్ పదవుల్లో ఎందుకు 12 మంది రెడ్లున్నారు? ఒకడే మాదిగ ఎందుకున్నాడు? కానీ ఇది 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 సాక్ష్యం కాదా? ఇప్పుడు రెండే చెప్పాను. ఇంకో 10 చెప్తాను ఎల్లుండి. ఇది రెడ్ల పాలనే తప్ప ఇంద్రపాలన కాదు, ప్రజాపాలన కాదు.